గుడి బెటరా రిజిస్టర్ ఆఫీస్ బెటరా? దేనికిరా? పెళ్లికిరా. మీ ఇద్దరికి పెళ్లి అయితే ఇందుకు ఏ ప్రాబ్లం ఉండదని మా ఫీలింగ్. ఇదిగో నాకైతే మన కాలేజీలో మ్యారేజ్ చేసి నా క్యాంటీన్ లో రిసెప్షన్ పెట్టాలని ఉంది. నీకనిపిస్తుంది? నువ్వు చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తుంది. మరి ఇందు పరిస్థితి ఏంట్రా? ఇందు గురించి ఏం కంగారు పడకండి రా, నేను చూసుకుంటాను. ఇందు వచ్చి బండి అమ్మాయి గారు. సార్ సార్ అమ్మాయి గారు వచ్చేసారు సార్. చూస్తారండి సార్, వచ్చి రిసీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాస్. ఇందు దా. ఆగో, పెళ్లి బట్టలతో పారిపోయిన అమ్మాయిని చేసుకొని నువ్వు జీవితాంతం సుఖంగా ఉండగలవా? ఉండగలనంటే చెప్పు. ఇందు తన వాళ్ళ కోసం, నేను తన కోసం మా ప్రేమను మర్చిపోతాం. వద్దు బాబు, ఇష్టం లేని పెళ్లి చేసుకుని వీడు, ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని మేము సుఖంగా ఉండలేము. బావా, తన కోసం పారిపోయి వచ్చిన అమ్మాయిని తాళిగట్టి ఇంటికి తీసుకెళ్లకుండా నీ పరువు కోసం ఆలోచించి వెనక్కి తిప్పి తీసుకొచ్చాడంటే ఇంతకన్నా మంచి అల్లుడు నీకెక్కడ దొరుకుతాడయ్యా? ఈ కుర్రాడి ప్లేస్లో నా కొడుకే ఉండి ఉంటే వెనక్కి తీసుకొచ్చేవాడు కదా. ఇంకేం ఆలోచించొద్దు, వాళ్ళిద్దరికి పెళ్లి చేసి. ముద్దుంటే హరి 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 నువ్వు చాలా చాలా పొదుపరి గిరి 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 ఇక చాలోయ్ చాలోయ్ కలసరి సుక్కు 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 సుకుమారి సుకుమారి సబసే యవన బసనారి
ఎప్పుడు ఇంతే హరి 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 నువ్వు చాలా చాలా పొదుపరి కిరికిరి 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 ఇక చాలోయ్ చాలోయ్ కలసరి సుక్కు 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 సుకుమారి సుకుమారి సొగసియ బాబా పిసనారి హరి 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 నువ్వు చాలా చాలా పొదుపరి సుక్కు 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 సుకుమారి సుకుమారి సొగసియ బాబా పిసనారి తక్కు 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 బ్రహ్మచారి బ్రహ్మచారి నడవద్దు నువ్వే అడ్డదారి బావా 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 మన బతుకంతా తలకిందులైపోయింది. ఆ బోసుగాడు డిఏజీని కూడా చంపేశాడు. నెక్స్ట్ వాడు చంపే లిస్టులో నీ పేరే ఉంది. నువ్వు వాడికి కనిపించకుండా ఎక్కడికైనా పారిపోవడం బెటర్ ఏమో బావో. పారిపోవడానికి నేను మామూలు శంకర్ని కాదురా, సెక్షన్ శంకర్ని. ఎక్స్క్యూజ్ మీ, డిఐజీ గారు వచ్చారా? ఈ పోలీస్ వాళ్ళకి ఫోజ్ ఎక్కువ. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంకా కొత్త డిఐజీ రాడే? వచ్చినా ఏం చేస్తాడు? కొత్తగా వచ్చాను, కేస్ స్టడీ చేయాలి, టైం పడుతుంది అంటాడు. ఇంకా బోస్ని ఎక్కడ పట్టుకుంటాడు? వాళ్ళు ఒకటి 2 రోజులు హడావిడి చేసేసి ఫైల్ మూసేస్తారు. ఇంతకు ముందున్న డిఏజీని చంపాడు, ఇప్పుడు తన కూడా చంపుతాడని వచ్చేవాడు కొచ్చే కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే ప్రెస్ మీట్కి రావటానికి కూడా భయపడుతున్నట్టున్నాడు. ఏంటి మీరంతా రెడీయా? డిఐజీ గారు వచ్చారా? మీకు కాఫీలు టిఫిన్లు అందినాయి కదా, మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి. ఆయన చెప్పేది మీరు రాసేది ఏమి ఉండదు. ఐ విల్ కాల్ యూ బ్యాక్. అదేంటి సార్, బోస్ విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటారో తెలుసుకోవాలి కదా. ఊరుకోవాయా, వీళ్ళందరూ కలిసి పేకలేంది ఈయనొక్కడు పేకగలుగుతాడా? పై ఆఫీసర్ అంటే గౌరవమే లేదు. సార్ తమరేంటి సార్ ఇక్కడ? ఏంటి సార్ ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు? ఎవరాయన? ఆయనే మన కొత్త డిఐజీ గారు. సార్ నమస్కారం సార్. కూర్చోండి కూర్చోండి. సారీ సార్. రిలాక్స్. ఏంటి సార్ సడన్ గా ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు? నేను అక్కడ కూర్చోబట్టేగా మీరందరూ ఏమనుకుంటున్నారో తెలిసింది. అదే ఇక్కడ కూర్చుంటే బోస్ అంటే నాకు ఇద్దని, ఏం పీకలేనని మాట్లాడతారా? పర్వాలేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. వాట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఇంతకీ మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? రిజైన్. అదేంటి సార్, జాయినింగ్ రోజే రిజైనా? ఇప్పుడు కాదు, 24 గంటలు 24 అవర్స్లో నేను బోస్ని పట్టుకోకపోతే అప్పుడు రిజైన్ చేస్తాను. ఇది మీ దగ్గర ఉంచండి. ఏమయ్యా సార్, వీళ్ళెవరూ పీకలేంది నేను పీకుతానంటావా? థ్యాంక్ యూ జెంటిల్మెన్. చూద్దాం ఏం బిగుతా. 100 కోట్ల రూపాయలతో పారిపోయిన ఏసీపీ బోస్ని డ్యూటీలో జాయిన్ అయ్యి 24 గంటల తిరగముందే అరెస్ట్ చేసిన కొత్త డీఐజీ గారు మాట్లాడుతూ, సరైన ప్లానింగ్ లేకపోతే ఏదీ సాధ్యం కాదు. అందుకే ఇంతకాలం బోస్ తప్పించుకు తిరగలిగాడు. ఇలాంటి కేసులు నా సర్వీస్లో నేను చాలా చూశాను. ఆ అనుభవంతోనే వచ్చిన 1 డేలోనే అతన్ని పట్టుకోగలిగాను. సార్ బోస్ గారిని ఇంటర్వ్యూ చేయొచ్చా? రేపు కోర్టుకి అటెండ్ చేసేదాకా ఎవరికి చూపించడం కుదరదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కొత్త డిఐజీ బోస్ని అరెస్ట్ చేశాడంట. ఆ బోసుని కోర్టుకి తీసుకెళ్లే లోపు వేసేయాలి. ఒకవేళ సెక్షన్ మిస్ అయ్యి వాడు కోర్టుకు వెళ్ళినా నోరు విప్పే ఛాన్స్ ఇవ్వకూడదు. మీరు వెళ్ళి ఆ బోసు గాడి పెళ్ళాం, బిడ్డలు, అమ్మ, బాబు, ఫ్యామిలీ మొత్తాన్ని లాక్కురండి. కొత్త నువ్వు ఇక్కడ రాగేసి వెళ్తున్నావు ఫైట్ చేయడానికన్నా. ఫైటింగ్ చేయడానికి వస్తే పనులు చేస్తావరా? ఎవరికైనా ఇంతకైనా బాడీ ఉంది చెప్పరా? లేదా రే, ఈ బాడీతో ఫైటింగ్ చేస్తే ఈ బాడీ దేనికైనా పనికొస్తుందంటరా?
నీకు చాక్లెట్ కొని పెడతాను నన్ను పెట్టే ఏసీపీ బాస్ గారిని మాకు చూపించాలి. ఆ బాసును చూపించే వరకు మేము కదలం. బయటకి తీసుకురండి సార్. మా ఆయన్ని చూడాలి. చూడు, ఇది పోలీస్ స్టేషన్. మీ ఆయనతో మాట్లాడడానికి ఇది మీ ఇల్లు కాదు. సార్ మిమ్మల్ని నమ్మడానికి లేదు సార్. నా బిడ్డ ఎలా ఉన్నాడో ఏమో మాకు ఒక్కసారి చూపించండి సార్. చూపించను. ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరు? ప్రాణాలు పోయే వరకు ఇక్కడే కూర్చుంటాం. మా చావుకు మీరే బాధ్యులవుతారు. ఆల్ ద బెస్ట్. వెళ్ళి కూర్చోండి. కమాన్. హలో చందుబాబు, ఈ కొత్త డీఐజీ వచ్చిన పిచ్చి పిల్లలకి వదిలేవాడంతో వచ్చి ఆఫీస్ ముందు కూర్చొని అన్నయ్య చూపించమని ధర్నా చేస్తున్నారు. ఎంత చెప్పినా వినలేదు. అయితే నేను చెప్పినట్టు చేయి బాబాయ్. ఇమీడియట్గా నువ్వు ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య పారిపోయాడని చెప్పు. అంతలో నేను వచ్చేస్తాను. అమ్మా, బోసు గారు పారిపోయారు. మీరు వెళ్ళిపోవడమ్మా తెలిసి. సార్ సార్ బోసు పారిపోయాడు సార్. వాట్? నిజమా? బోసు దొరికాడన్నది ఎంత నిజమో పారిపోయాడన్నది అంతే నిజం సార్. సార్ సార్ బోస్ ఫ్యామిలీని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. ఎస్, సక్సెస్ఫుల్ గా కొంత పీకానయ్యా. బయటున్న మన వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు. ఇంకా సేపట్లో ఫోన్ వస్తుంది. ఫోర్స్ తో రెడీగా ఉండండి. మీ అయ్యా సిక్కుతో చచ్చేటట్టున్నారా? వెళ్ళరా, వెళ్ళి వాడు తీసుకురారా. ఎక్కడి నుంచి వస్తారా? కళ్ళ తండ్రి కొడుకుని చూడాలి. తీసుకురారా అంటే నేను ఎక్కడి నుంచి